కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు మలంపాటి గారు ఉన్నారు. ఈరోజు అసలు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, ఈ 5 మంత్ సిరీస్ చూసుకుంటే ఈ మంత్ కూడా మార్కెట్ డౌన్లోనే ఉంది. మరి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి ఝాన్సీ గారు. సార్, ఎలా ఉంది మార్కెట్ పరిస్థితి, ఎలా ఉంది? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేస్తే సేఫ్ జోన్లో ఉంటారా, డేంజర్లో పడతారా అంటారా? జనరల్గా ఇది 5 మంత్ సిరీస్ 96, 97లో ఉంది, అప్పుడు వచ్చింది. ఆ తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ టైం, మధ్యలో ఎప్పుడు కూడా లేదు. 3 మంత్స్కో 2 మంత్స్కో ఎక్కడో యూటర్న్ తీసుకోవటం ఉంది. కానీ ఇప్పుడు మెయిన్ కారణం ఏంటి? ఎఫ్ఐఎస్ఏ కంటిన్యూస్గా 2 years నుంచి అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది గవర్నమెంట్ మించి అందట్లేదు. సో ఏదైతే వాళ్ళ డిమాండ్ ఉందో, వాళ్ళ డిమాండ్ ఉంటే దాని ప్రకారం ఏ కంట్రీకి వెళ్ళాలో ఆ కంట్రీకి జనవరి నుంచి అలాట్ చేసుకుంటారు. బట్ మనకి కంటిన్యూస్గా జనవరితో పాటు కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. సో ఈ సంవత్సరమే 2025 1 lakh crore పైన అమ్మారు. సో ఇంకెంత అమ్ముతారు అనేది, అంటే బాటమ్ అవుట్ అయిందా అంటే అది బాటమ్ స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఎవరు చెప్పలేరు. సో గవర్నమెంట్ స్టెప్స్ ఏం తీసుకుంటుంది, నెక్స్ట్ వాళ్ళని పిలవాలా, వాళ్ళని పిలిచి చర్చలకు మాట్లాడాలా, కూర్చోబెట్టాలా, వాళ్ళకి ఏం కావాలో చూడాలా, సో వాళ్ళు శాంతిపరచాలా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సో డెఫినెట్గా ఎక్కడో చోట యూటర్న్ తీసుకోవాల్సిందే, తీసుకోకుండా ప్రసక్తే లేదు. బట్ మనం ఏంటంటే ఈ డౌన్ టైంలో మనకి పేషెన్స్ ఉండాలా. సో రెడ్ అనగానే భయం అందరికి. ఇది రెడ్ అవకాశం, ఇది మంచి షేర్లు కొనుక్కోవడానికి అవకాశం. ఇప్పుడు జనవరిలో 1 day ఎఫ్ఐస్ కొన్నారు, మిగతా అన్ని రోజులు అమ్మారు. ఫిబ్రవరి స్టార్టింగ్ వచ్చేసి 23,500లో స్టార్ట్ అయింది. మనం 22,500 రేంజ్లో ఉన్నాం. ఇప్పుడు 1000 points డౌన్లో ఉన్నాం. దిస్ ఇస్ ద 5th month సిరీస్ డౌన్ అనుకోవచ్చు ఇంకా, ఎందుకంటే ఇవాళ 1000 points ఏం నిఫ్టీ పెరగదు కదా. సో డెఫినెట్గా 5th సిరీస్ కూడా నెగిటివే. సో ఎప్పుడు ఎక్కడ ఎలా తిరుగుతుంది అనేది చెప్పలేము. బట్ ప్రమోటర్ బయింగ్ అనేది ఒక్కొక్క స్క్రిప్ట్లో స్టార్ట్ అయింది. ఒక కంపెనీ కూడా వాళ్ళు కూడా చూస్తారు కదా, ప్రో అకౌంట్స్లో కొనుక్కుంటారు వాళ్ళు. మార్కెట్లో వాళ్ళ కంపెనీ రేట్స్ చీప్గా దొరికినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఆ ప్రమోటర్స్ కోట కొంచెం చిన్నగా వాళ్ళు బయింగ్ మొదలుపెట్టారు. సో అదే ఒక పాజిటివ్ ఇండికేషన్ అనుకోవచ్చు. జనరల్గా మార్కెట్ అంటే ఇక్కడే తీసుకుంటుందా అంటే చెప్పలేము, అప్పుడే యూటర్న్ తీసేసుకుంటుందని కరాఖండిగా చెప్పే పరిస్థితి కాదు. బట్ బయింగ్ స్టార్ట్ అయింది. సో యాడ్-ఆన్స్ కావాలి, పాజిటివ్ యాడ్-ఆన్స్ కావాలి. యాడ్-ఆన్స్ అయినప్పుడు డెఫినెట్గా తీసుకుంటుంది ఎక్కడో చోట, అంటే గవర్నమెంట్ తీసుకునే స్టెప్పులు బట్టి. సో అయితే సార్, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు, మరి ఇప్పుడు ఈ కండిషన్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయమంటారా, వద్దు అంటారా, కొంచెం పేషెన్స్తో ఉండమంటారా? ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ డబ్బులతో మనకు అవసరం లేదు, బ్యాంక్లో పెట్టుకునే బదులు ఫ్రీ క్యాష్, మంత్లీ మనకి ఎంత ఫ్రీ క్యాష్ ఉందో, సపోజ్ మనం అప్పు తెచ్చాం అనుకోండి, అప్పు తెచ్చి ఇక్కడ పెడితే టెన్షన్ ఉంటుంది. ఇక్కడ మనకేమో గ్రోత్ కనపడాలా, అక్కడేమో ఇంట్రెస్ట్లు కట్టాలా, అది ఇక్కడేమో తగ్గుతుంటుంది, మార్కెట్కి టెన్షన్ వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది. ఎవరైతే ఫ్రీ క్యాష్ ప్లానింగ్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ నాకు ఎంత ఫ్రీ క్యాష్ ఉంది, నేను ఎంత అలాట్మెంట్ చేయగలను, ఎంత అలాట్మెంట్ చేసిన తర్వాత రిస్క్ టాలరెన్స్ ఎంత తీసుకోగలను. సో మార్కెట్కి మీకు ఏంటంటే ఎప్పుడైనా సరే వన్ సైడ్ ఉండదు, డౌన్ సైడ్ కంటిన్యూగా ఉండదు, డౌన్ సైడ్ అప్ సైడ్ కంటిన్యూగా ఉండదు. సో ఇట్స్ ఎ న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి న్యూస్ని బట్టి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇట్ విల్ యాక్ట్ లైక్ దట్. సో దాని ప్రకారంగా ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు కరోనాలో అప్పుడు కరోనా అని పడింది. సో 2008 అప్పుడు సబ్ ప్రైమ్ క్రైసిస్ అని పడింది, రియల్ ఎస్టేట్ ఇదైందని. సో ఇట్లా ఏదో ఒక కారణంతో పడింది, కానీ ఈసారి ఏ కారణం లేకుండా మార్కెట్ పడుతుంది. కేవలం ఎఫ్ఐఎస్ఏ, సెబీ కూడా ఓవర్ వాల్యుయేషన్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు అది కొంచెం కరెక్ట్ అయ్యి మళ్ళీ తీసుకుంది అది. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఏమంటారు, వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారని చెప్తోంది ఆమె. సో అంటే యాక్చువల్గా అయితే గవర్నమెంట్ ఏం చేయాలి, ఆ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడి ఏదో ఒక, ఎందుకంటే రిటైల్ రెవల్యూషన్ జరుగుతుంది మన దగ్గర. డిఐఎస్ తరపున 26,000 సిప్పుల ద్వారా, ఎస్ఐపి ద్వారా నెలకి 26 కోట్లు మార్కెట్లో వస్తుంటే మనం వాళ్ళు పట్టించుకోవట్లా. అది ఇప్పుడు యాడ్ ఆన్ అవుతుంటే ఏమవుతుంది, ఇంకా సర్ప్లస్ వస్తుంది. కానీ మనం వద్దనుకుంటే ఇదిగానే ఉంటుంది. వాళ్ళు అమ్మదలుచుకుంటే ఇంకా వరుసగా అమ్ముతూనే ఉంటారు కదా, ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళు బై చేసినా అంతే చేస్తారు, బై చేసినా విపరీతంగా చేస్తారు, తట్టుకోలేము, అట్లా ఉంటుంది. సెల్ చేసినా అంతే ఉంటుంది. సో ఎందుకంటే మనలాగా ఇప్పుడు
మనకి మిడిల్ క్లాస్ ఎక్కువ, వాళ్ళు అట్లా కాదు కదా, ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి అనేది వాళ్ళ ప్రాఫిట్స్ ఎక్కువ ఏ కంట్రీలో వస్తాయి, అలాట్మెంట్ ఏ కంట్రీ చేయాలి. ఇప్పుడు చైనా చూశారు, ఇప్పుడు చైనా లాస్ట్ 15 years తీసుకున్న 4% ఇంట్రెస్ట్ మార్కెట్ నుంచి వచ్చిన గ్రోత్ 4%, అది జీరోనే. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 1-2 months జనవరి నుంచి 15% పెరిగింది. సో ఇప్పుడు కంటిన్యూస్గా లాంగ్ రన్ చైనాలో ఉంటారా? వాళ్ళ పాలసీలు తెలిసిందే కదా. జాక్మాన్ చూసాం ఏమైంది, కొన్ని ఏళ్ల నుంచి ఉన్న బిజినెస్ని ఒక్క మాట అన్నందుకు గవర్నమెంట్ని కొంచెం అట్లా చిన్న మాట అన్నందుకు మొత్తం భూస్థాపితం అయింది ఆయన బిజినెస్ మొత్తం. వెళ్ళి వేరే కంట్రీస్లో వెళ్ళి బిజినెస్ చేసుకుంటే మళ్ళీ బతిమాలి బామాడి మళ్ళీ తెచ్చుకున్నారు ఆయన్ని. సో ఇప్పుడు వాళ్ళు ట్యాక్స్ హోప్స్ కానీ అవన్నీ ఇస్తున్నారు. బట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మేజర్గా లాంగ్ రన్ వాళ్ళు అక్కడ ఉండగలరా, వీళ్ళ పాలసీని తట్టుకోగలరా? కష్టం. సో ఒకటి. నెక్స్ట్ యూరోప్కి వెళ్తారా? యూరోప్కి అన్ని బయట నుంచి కొనుక్కోవాల్సిందే కానీ వాళ్ళకి ఏ ప్రొడక్షన్ లేదు, ఎప్పుడు బయట ఆధారపడాల్సిందే. యుఎస్ ఇప్పుడు ట్రేడ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు ఆయన కూడా ఒక స్టెప్ వెనక్కి వేయాల్సిందే ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే మన నుంచే ఎక్కువ యుఎస్లో ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా ఇండియన్దే. ఏపీఐ వీఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ చైనా నుంచి తీసుకొని మనం మెడిసిన్ బల్క్ తీసుకొని ఇక్కడ నుంచి యుఎస్కి పంపిస్తున్నాం. ఆ ప్రిస్క్రిప్షన్ మొత్తం మందే. సో ఇమీడియట్గా ఏంటంటే అందరినీ భయభ్రాంతులు చేసి ఆయన మాట వినటానికి అన్నట్టు చేస్తున్నాడు. అది ఎన్నాళ్ళు సాగుద్ది? వన్ మ్యాన్ షో సాగదు కదా ఇప్పుడు. సో అందరినీ కలుపుకొని వెళ్ళాలి కానీ ఇట్స్ అ రాంగ్ సెలెక్షన్ బై యుఎస్ అనుకోవచ్చు ఒక రకంగా. సో ట్రంప్ ఈజ్ రాంగ్ సెలెక్షన్, 100% రాంగ్ సెలెక్షన్. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ నుంచే రివల్ట్ వస్తుంది కదా. లాస్ట్ వీక్ 10 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. సో సిటిజన్షిప్ తీసుకుంటే మళ్ళీ కోర్టు మొట్టికాయలు వేసింది, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. సో అన్నీ అట్లా ప్రతిదీ ఆయన పాలసీలు అన్నీ ఏంటంటే మిగతా కంట్రీస్కి చిన్న చిన్న కంట్రీస్లే ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. సో మన మోడీనే అంత పవర్ఫుల్ క్యాండిడేట్నే వరల్డ్లో నెంబర్ 1 అనుకోవచ్చు ఆయన్ని. ఆయన్నే టెస్లా కారు లాస్ట్ టైం అయితే 110% పే చేయాలన్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ పెడితేనే మేము తగ్గిస్తామంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయనంటే ఇవ్వాలి పర్మిషన్. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి ప్రెజర్ చేసి 110% నుంచి 15% ఇచ్చారు. ఇప్పుడు 15% ట్యాక్స్ వాళ్ళకి 110 నుంచి ఎంత తగ్గించారు చూడండి. అట్లానే ఈ ఎఫ్ఐఎస్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలో చూస్తే డెఫినెట్గా ఈ ఫ్లో అనేది వస్తుంది కదా. ఎందుకు మనం వద్దనుకుంటున్నాం? ఇది గవర్నమెంట్ 100% దీన్ని ఆలోచించి, ఇది ప్రజల డబ్బు, ఇన్వెస్టర్స్ డబ్బు, ఈ డబ్బు కరిగిపోతుంటే మరి భయమే కదా. బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటూనే మరి ఇట్లాంటి రాంగ్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? అంటే ఇది రాంగ్ అనలేము. వీళ్ళని చూసి రిటైల్ రివల్యూషన్ చూసి వీళ్ళు వద్దనుకుంటున్నారు. సో ఇది వీళ్ళు కూడా వస్తే, ఆ వరద కూడా వస్తే ఇంకెట్లుంటుంది? డబ్బులు వరద వస్తే ఎలా ఉంటుంది? సో డెఫినెట్గా అది పాజిటివ్ సైన్ అవుద్ది. ఏ కంట్రీ కూడా ఇంత స్ట్రాంగ్గా లేదు, మనంత స్ట్రాంగ్గా లేరు. బట్ చిన్న పాలసీలు, ఆ పాలసీలని మైండ్ సెట్ కొంచెం మార్చుకొని వాళ్ళని ఇది చేస్తే డెఫినెట్గా మనం ఈ సంవత్సరమే 26,277 మార్కెట్ హై ఉంది. అక్కడి నుంచి ఫ్లో స్టార్ట్ అయితే 30,000 వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. రివర్స్ అయిందా ఇంకా కొంచెం కిందకి వచ్చే ఉంటుంది. ఇప్పుడు మనకి 22,500 నడుస్తుంది. 530 ఇవాళ క్లోజింగ్ ఆ రేంజ్లోనే 500 నుంచి 22,500 నుంచి 22,800 క్లోజ్లోనే అవ్వచ్చు. ఇంకే ఏదైనా అయితే మార్చ్ సిరీస్ కూడా నెగిటివా అంటే చెప్పలేము ఇప్పుడే. సో ఇంకా వాళ్ళ కంటిన్యూస్గా అమ్ముతుంటే ఇంకా డిఐసి ఎంతని కొంటారు, ఎంతకాలం అనుకుంటారు, ఎంతని పెడతారు. సో వాళ్ళు అమ్మటం ఆగాల. బాండ్ ఈల్డ్ యూఎస్లో 4.5% దాకా ఉంది. 5% నుంచి 4.5 వచ్చింది, తగ్గుతోంది. డాలర్ ఇండెక్స్ తగ్గుతోంది, 110 నుంచి దాదాపుగా 106 చేంజ్కి వచ్చింది. సో ఇట్స్ అ పాజిటివ్ సైన్ ఇవన్నీ. సో మన ఐఎన్ఆర్ తగ్గాలి. ఐఎన్ఆర్ కూడా దాదాపుగా 87 అక్కడికి వచ్చి మళ్ళీ చిన్నగా తగ్గుతోంది. సో అది ఐఎన్ఆర్ ఎక్కువ తగ్గితే మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. సో ఇవన్నీ ఈ కండిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఏదైనా మోడరేట్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, విపరీతంగా ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ తీసుకునే పాలసీలు బట్టి ఉంటుంది కాబట్టి మనం అవన్నీ చూసుకుంటే డెఫినెట్గా మార్కెట్ దాన్ని బట్టి మూవ్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇయర్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. అంతే, ఇయర్ మోడరేట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, అంతకంటే రాదు. ప్రొవైడెడ్ ఇవన్నీ మారితే డెఫినెట్గా ఇది ఉంటుంది. సో ఇవి రాకుండా ఇదే కండిషన్స్ మీద వెళ్తుంటే ఇంకా మనం చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం, వాళ్ళని కొంచెం ఇంకా ఇబ్బంది పెడదాం, వాళ్ళే వస్తారు అనుకుంటే మటుకు టైం పట్టే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. మన లాస్ట్ ఇయర్ 8% వచ్చింది,
ఈ సంవత్సరం కూడా అంతే ఉంటుంది, 7-8% ఉండొచ్చు. సో అంటే మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తాం అంతే, అంటే మోడరేట్ రిటర్న్స్. ఓకే. అంటే ఇవాళ మీకు 1 crore ఉన్న 10 years తర్వాత 1 crore ఉంటే లాస్ ఉన్నట్టు లెక్క కదా. సో అన్నీ పెరుగుతున్నాయి కదా. సో మనం సంపాదించిన డబ్బులు కూడా పెరగాలంటే మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలంటే ఓన్లీ ద సోర్స్ ఈజ్ మార్కెట్ తప్ప ఇంకో సోర్స్ లేదు. ఎంత కోటీశ్వర వాళ్ళన్నా లక్షాధికారి వాళ్ళన్నా ప్లానింగ్, ఎవరి ప్లానింగ్ వాళ్ళు ఉంటుంది, వాళ్ళ ఫైనాన్స్ బట్టి ఫ్రీ క్యాష్ తీసుకొని మార్కెట్లో పెడితే డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ బి హ్యాపీ. ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ అకౌంట్స్ పెరుగుతున్నాయి, నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా పెరుగుతున్నారు, ఎఫ్పిఐస్ కూడా పెరుగుతున్నారు. ఇప్పుడు ఈ టైంలో కూడా ఇంకా మంత్లీ 15 ఎఫ్పిఐస్ రిజిస్టర్ అవుతున్నాయి. అంటే అర్థం చేసుకోండి. సో వాళ్ళందరికీ గురి ఇండియా మీదే ఉంది. కానీ ప్రొవైడ్ ఈ కండిషన్స్ అన్ని సెటిల్ అవ్వాలి. సెటిల్ అయితే ద మార్కెట్ టేక్స్ నెక్స్ట్ స్టెప్. ఓకే. భూమి వచ్చినప్పుడు, ఇది నెక్స్ట్ భూమి స్టార్ట్ అయినప్పుడు విపరీతంగా ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 100% భూమి వచ్చినప్పుడు విపరీతంగా ఉంటుంది. అలాంటి సిచువేషన్ జరిగే ఈ ఇయర్ అంటే మనం ఇవన్నీ గవర్నమెంట్ రేపు ఏం చేస్తుందో మనం ఇప్పుడు చెప్పలేము. వాళ్ళు నిజంగా ఇవన్నీ మనకి పాజిటివ్ సైన్ పాజిటివ్గా తీసుకుంటే డెఫినెట్గా మంచి 20%, 30% అట్లా. మనకి లాస్ట్ టైం బాగా వచ్చినాయి కదా, లాస్ట్ వన్ ఇయర్ ముందు నుంచి బాగా వచ్చినాయి అందరికి. ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. ఏ పోర్ట్ఫోలియో చూసుకున్న పుష్కలంగా ఉండే. ఇప్పుడు ఏ పోర్ట్ఫోలియో కింద సామాన్యుడి దగ్గర నుంచి, రిలయన్స్ అంబానీ దగ్గర నుంచి, అదానీ దగ్గర నుంచి ఎవరు చూసినా మొత్తం డౌనే కదా. జుంజునవాలా దగ్గర నుంచి, రేఖా జుంజునవాలా అందరికీ డౌనే కదా. సో డెఫినెట్గా ఈ టైంలో చూస్తే ఎవరికైనా భయం వేస్తుందండి. ఇంకా ఎంత పడుతుంది, అమ్మో ఇంకా ఎంత పడుతుంది అంటే మనం మార్కెట్గా బాగా ఫియర్ ఉంటుంది మన తెలుగు వాళ్ళకి. అది కూడా తెలుగు స్టేట్స్ రెండుకి ఇన్వెస్ట్మెంట్ చేయగానే అది తగ్గుతుంటే భయం, పెరుగుతున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది కానీ తగ్గుతున్నప్పుడు ఆగలేం. నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఈ 3 ఉండాలి మార్కెట్లో. దెన్ ఓన్లీ మనకు వెల్త్ అనేది మల్టీఫోల్డ్ వస్తుంది. అప్పుడు దాకా పేషెన్స్ అని ఉంటే డెఫినెట్గా మనం ముందుకెళ్తాం ఎవరైనా సరే. పేషెన్స్ లేకపోతే ఏముంది, నేను అమ్మేసుకున్నాను అనుకోండి, తర్వాత పెరుగుతుంది. సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కూడా ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇంకా కొంచెం ఆగుదాం, ఇంకా కొంచెం పడుతుందేమో, ఇంకా ఆగుదాం అంటే అక్కడ ఏముంది, అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటుంది. సో అందుకని ఏం చేయాలి, స్టాగర్డ్ మేనర్లో మీ షుడ్ ఇన్వెస్ట్. సపోజ్ మనకి 1,00,000 ఉందనుకోండి, 20,000 అట్లా పెట్టుకుంటూ పోవచ్చు. 10 లక్షలు ఉంది, దాని ప్రకారం రేషియో చేసుకుంటే అది బెస్ట్. కింద వచ్చినా కానీ మనకి యావరేజ్ అవుతుంది కాబట్టి ఎవ్రీ వన్ విల్ బి సేఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.